దుశ్శాసనుడు ద్రౌపది జుట్టు పట్టుకొని నేల మీద ఈడ్చుకుంటూ సభ మధ్యలోకి తీసుకొచ్చి పడేశాడు. ఆ సన్నివేశం చూడలేక ఎంతోమంది తమ కళ్ళను మూసుకున్నారు. ఆ సభలో ఉన్న ప్రతి ఒక్కరికి దుర్యోధనుని ముక్కలు ముక్కలుగా నరికినంత కోపం ఉన్నా ఎవ్వరూ ఏమీ చేయలేకపోతున్నారు. ద్రౌపది బాధకి అవధులు లేవు. పాండవులు అన్న ధర్మరాజు ధర్మం కోసం మౌనంగా నిల్చొనే ఉన్నారు. ఆ సభలో కౌరవుల నవ్వులు, ద్రౌపది ఏడుపు తప్ప ఏమీ వినిపించట్లేదు. అప్పుడు ద్రౌపది తలదించుకొని ఉన్న పాండవులు చూసి, చరిత్రలో గొప్ప వీరులు అని పిలిపించుకుంటున్న పాండవులు కనీసం కట్టుకున్న భార్యను కూడా కాపాడలేకపోతున్నారు. ఇదేనా మీ భార్యకు మీరు ఇచ్చే విలువ? మీరు మగాల నపుంసకుల? అర్జున, మత్స్యంతరం ఛేదించడం కాదయ్యా వీరత్వం అంటే. పగవాడు నీ భార్య జుట్టు పట్టుకున్నాడు అన్న విషయం తెలిసిన వెంటనే ఆ పగోడి తల నరికి భార్య కాలు ముందు పెట్టడమయ్యా వీరత్వం అంటే. ఓ భీష్మ పితామహ, కురువంశ మహాత్మ, నీ మనవల్లో నిండు సభలో ఒక స్త్రీని ఇంత దారుణంగా అవమానిస్తుంటే మౌనంగా చోద్యం చూడడమేనా నీ పెద్దరికం అంటే? ఓ ద్రోణాచార్య, గురువంటే యుద్ధ విద్య నేర్పించడం అని అనుకుంటున్నావా? గురువంటే సంస్కారంతో కూడిన విద్య నేర్పించడం అయ్యా. ఇదేనా నీ శిష్యులకి నువ్వు నేర్పించిన సంస్కారం? ఇక్కడ కొన్ని వేల మంది ఉన్నారు. ఒక అధర్మాన్ని ఆపడానికి ఏ ఒక్కరికి సత్తు లేదా? ఈ రోజు నేను చెప్తున్నాను, నా ఉసురు పోసుకున్న ఈ సభలో ఉన్న ప్రతి ఒక్కరూ కుక్కచావు చేస్తారు అనంది. చివరగా దుర్యోధన చూసి, దుర్యోధన, ఇది అధర్మం, నువ్వు చేసింది తప్పు. ఒక మహాపతివ్రతని ఇంత దారుణంగా అవమానించడం మహాపాపం. ఇకనైనా నీ దుశ్చరణని ఆపు అనంది. అప్పుడు దుర్యోధనుడు, నువ్వు పతివ్రతవా? క్షత్రియ నియమం ప్రకారం ఒక క్షత్రియుడు పిల్లల్ని కనలేకపోతే తన భర్త అనుమతితో 3 మగవాళ్ళతో పిల్లల్ని కనవచ్చు. అందుకే కుంతీదేవి 3 మాత్రమే కంది. కానీ నీకు 3 సరిపోలేదు. నువ్వు 5 మగవాళ్ళతో ఉన్నావు. ఇక నువ్వు పతివ్రత ఎలా అవుతావు? నువ్వు ఇప్పుడు వేశ్యతో సమానం. పైగా ఇప్పుడు 5 కర్మ. ఇంకా ఇక్కడున్న 100 మంది కౌరులు కూడా నీ భర్తలే. రా, వచ్చి నా తలపైన కూర్చో అని తొడగొట్టి ద్రౌపదిని పిలిచాడు. ఆ మాట విన్న భీముడికి రక్తం మరిగిపోయింది. వెంటనే భీముడు లేచి, దుర్యోధన, ఎంత కండకావరం! మా భార్యని ఒక వేశ్యాన్ని పిలిచి నీ తొడ మీద కూర్చోమని చెప్పి ఇంతలా అవమానిస్తావా? ఇప్పుడు చెప్తున్నాను విను. ఏ తొడైతే నువ్వు చరిచి నా భార్యను అవమానించావో ఆ తొడను చీల్చి నిన్ను చంపి నీ రక్తం తాగుతానని ప్రమాణం చేస్తున్నాను అని అన్నాడు. వెంటనే దుర్యోధనుడు, బాబు భీమా, యుద్ధాల గిద్దాల గురించి మనం తర్వాత మాడుకుందాం. నువ్వు దయచేసి అన్నీ మూసుకొని కూర్చో. మేమిప్పుడు పార్టీ మూడ్లో ఉన్నాము. మా ఆనందానికి నువ్వు అడ్డురాకు అని. దుశ్శాసన, వెళ్ళి ద్రౌపది చీర విప్పి ఈ పాండవుల ద్రౌపది పొగర్ని సమూలంగా నాశనం చెయ్యి అని అన్నాడు. దుశ్శాసనుడు ద్రౌపది వైపు క్రూరంగా చూస్తూ పులి లేడిపిల్లని వేటాడడానికి వెళ్తున్నాడు. అది చూసిన ద్రౌపది భయంతో వణికిపోయింది. నా మానాన్ని ఎవరు కాపాడతారు అని భయపడుతున్నప్పుడు తన మనసులో ఒక పేరు గుర్తొచ్చింది. అదే శ్రీకృష్ణ. అసలు శ్రీకృష్ణుడు ఈ సభకి ఎందుకు రాలేదంటే, విదురుడు ఎప్పుడైతే జోదం ఆడడానికి దుర్యోధనుడు హస్తినాపురానికి రమ్మన్నాడు అన్న వార్త ఇంద్రప్రస్థాన్ని తీసుకొచ్చాడో అప్పుడు శ్రీకృష్ణుడు ఆ సభలోనే ఉన్నాడు. నువ్వేం భయపడవు ధర్మరాజా, నేను నీతో ఆ జోదానికి తోడుగా వస్తాను, ధైర్యంగా ఒప్పుకో అని అన్నాడు. అప్పుడు ధర్మరాజు, కృష్ణ, దయచేసి నువ్వు మాతో రాకు. ఎందుకంటే ఒకవేళ ఆ జోదంలో మేము గెలిచినా కృష్ణుడే ఏదో మాయ చేసి పాండవులు గెలిపించాడు, కానీ పాండవులకి అంత సత్తా లేదు అని కౌరవులు మమ్మల్ని అవమానిస్తారు. సో దయచేసి నువ్వు మాతో రాకు అని ప్రమాణం చేయించుకున్నాడు. అప్పుడు కృష్ణుడు, ధర్మరాజా, నీకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైందయ్యా. సరే, నువ్వు అడిగినట్టు నేను ప్రమాణం చేస్తున్నాను, కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకో, ప్రమాణం చేయించుకున్న మీరే నన్ను కాపాడు కృష్ణ అని పిలిస్తే తప్ప నేను రాను అని కృష్ణుడు మాటిచ్చాడు. ఆ మాట ద్రౌపదికి గుర్తొచ్చి, హే కృష్ణ, నన్ను కాపాడు అని అనవడం మొదలుపెట్టింది. దుశ్శాసనుడు ద్రౌపది చీరకొంగని పట్టుకొని లాగడం మొదలుపెట్టాడు. ద్రౌపది మాత్రం 2 చేతులు జోడించి కృష్ణ 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 అని జపిస్తూ ఉంది. దుశ్శాసనుడు చీర లాగుతూనే ఉన్నాడు. అప్పటికే దాదాపు 1000 చీరలకు సమానమైన చీరని లాగాడు. కానీ ద్రౌపది ఒంటిపైన చీర ఒక్క అంగుళం కూడా కదలలేదు. అప్పుడు కౌరవులకి అర్థమైంది ఇది శ్రీకృష్ణ లీల అని. అప్పుడు అర్జునుడు లేచి, నేను ఈ రోజు ప్రమాణం చేస్తున్నాను, కౌరవుల్లో ఏ ఒక్కరూ ప్రాణాలతో మిగలడని అని ప్రమాణం చేశాడు. భీముడు లేచి, మీ అందరి రక్తం తాగి మిమ్మల్ని చంపుతానని ప్రమాణం చేస్తున్నాను అని అన్నాడు. నకుల సహదేవులు కూడా కౌరవుల్ని నాశనం చేస్తానని ప్రమాణం చేశారు. పాండవుల కోపం చూసిన విదురుడు ఇదే కౌరవుల నాశనానికి నాంది అని భావించి వెంటనే ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి, ధృతరాష్ట్ర, నువ్వు గనక ఈ ఘోరాన్ని ఆపకపోతే పాండవులు మీ కౌరవుల వంశాన్ని సమూలంగా నాశనం చేస్తారు. దయచేసి నువ్వు దుర్యోధను ఆపు, అతడు నీ మాట మాత్రమే వింటాడు అని చెప్పగానే ధృతరాష్ట్రుడు నిజంగానే భయపడి లేచి, దుర్యోధన ఇక ఆపు అని సభలోని అందరిని ఆపాడు. ఫ్రెండ్స్, ఒక మోస్ట్ ఇంట్రెస్టింగ్ కథ చదివితే చాలు అది ఒక మనిషి జీవితాన్నే మార్చేస్తుందంటే మీరు నమ్ముతారా? కేవలం ఆ కథ మీ పిల్లలకి చదివి వినిపిస్తే చాలు వాళ్ళ జీవితానికి కావాల్సిన విలువలు నేర్చుకుంటారు అంటే మీరు నమ్ముతారా?
మీరు జీవితంలో అనుభవిస్తున్న లేక రాబోతున్న ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఒక కథ చదివితే చాలు మీకు దొరుకుతుంది అంటే మీరు నమ్ముతారా? ఎస్, ఇట్స్ పాసిబుల్ ఓన్లీ విత్ ద గ్రేటెస్ట్ ఎపిక్ ఎవర్ టోల్డ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్. ఇట్స్ ద మహాభారత. ఈ కథ ఒక సూపర్ హిట్ మూవీ కన్నా 100 రెట్లు గొప్పగా ఉంటుంది. ఇట్స్ ఎ ఛాలెంజ్. విక్రమాదిత్య మాటలో రాసిన మహాభారతం పూర్తి కథ 2 భాగాలలో పుస్తకం ఇంకా ఈబుక్ రూపంలో అమెజాన్ ఇంకా 43 ఆన్లైన్ స్టోర్స్లో దొరుకుతుంది. ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా 54 భాషల్లో దొరుకుతుంది. లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెంటనే ఆర్డర్ చేయండి. ఎందుకంటే ఇది కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు, ఇది నీ జీవితానికి కావలసిన గ్రంథాలయం. దుశ్శాసనుడు ద్రౌపది చీర కొంగుని వదిలేశాడు. అమ్మా ద్రౌపది, మా కుమారులు చేసిన దానికి నేను క్షమాపణ అడుగుతున్నాను. దయచేసి మమ్మల్ని క్షమించు. మా వాళ్ళు చేసిన దానికి పరిహారంగా నేను నీకు 3 వరాలు ఇస్తాను, కోరుకో. నువ్వు ఏం కావాలని ఇస్తాను అని ధృతరాష్ట్రుడు అన్నాడు. అప్పుడు ద్రౌపది మొదటి వరంగా ఆమె భర్తలని దాసకత్వం నుండి విముక్తి చేయాలని, రెండోది వాళ్ళ ఆయుధాలని వాళ్ళకి తిరిగి ఇవ్వమని కోరింది. నువ్వు అడిగిన 2 వరాలు ఇస్తాను, ఇంకా 3వ వరం కూడా కోరుకో అని అన్నాడు. దానికి ద్రౌపది నాకు ఈ 2 వరాలు చాలు అనంది. ఎందుకంటే ద్రౌపదికి తెలుసు ఆమెకి ఆమె భర్తలు వాళ్ళ చేతిలో ఆయుధాలు ఉంటే ప్రపంచంలో దేన్నైనా వాళ్ళు సాధించి తీసుకొస్తారు అని. అందుకే ఈ 2 వరాలు చాలు అనంది. అప్పుడు ధృతరాష్ట్రుడు, అమ్మ ద్రౌపది, ఈ 2 వరాలతో పాటు ఈరోజు జోదంలో మీరు ఏదైతే ఓడిపోయారో మొత్తం అన్నీ మీకు తిరిగి ఇచ్చేస్తున్నాను, మీరు సంతోషంగా వెళ్ళండి అని అన్నాడు. ఆ మాట విన్న దుర్యోధనుడు కోపంతో లేచి ఆ సభలో నుండి వెళ్ళిపోయాడు. పాండవులు విషాదం నింపుకున్న మొహాలతో ఇంద్రప్రస్థానికి వెళ్ళిపోయారు. కానీ వాళ్ళు భరించిన అవమానాన్ని మాత్రం మర్చిపోలేకపోతున్నారు. కట్ చేస్తే ఇక్కడ హస్తినాపురంలో శకుని ధృతరాష్ట్రుడి దగ్గరికి వచ్చి, ధృతరాష్ట్ర, నీ కొడుకు దుర్యోధనుడు కోపంతో రగిలిపోతున్నాడు. ఈరోజు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాను అని అంటున్నాడు. తన ఎన్నో ఏళ్ల కళ నెరవేరబోతుంది అని అనుకుంటున్న సమయంలో నువ్వు మొత్తం పాడు చేసావు. ఎందుకు ఇలా చేసావు అని అడిగితే శకుని, నేను కనుక అలా చేయకపోతే వాళ్ళ కోపానికి మన హస్తినాపురం నామరూపాలు లేకుండా పోయేది. అంతవరకు రాకూడదనే నేను ఎలా చేశాను. ఆటలానే ఆడాలి. కానీ వీళ్ళు నిన్న రాక్షసుల్లా ప్రవర్తించారు. ఏదైనా తడిగుడ్డతో గొంతు కోసిన సులువుగా ఉండాలి, కానీ నిన్న వీళ్ళు చేసింది పైశాచికత్వం, అందుకే ఆపాను అని అన్నాడు. నాకు మాత్రం నా కొడుకు గెలవాలని ఉండదా శకుని అని అడిగితే అప్పుడు శకుని, అయితే ధృతరాష్ట్ర, నా దగ్గర చివరిగా ఒక పథకం ఉంది. పాండవుల్ని మరొక్కసారి ఒక్కటంటే ఒక్క చివరి ఆటకే నువ్వు పిలువు. ఈసారి ఆట మాత్రం చాలా కరెక్ట్గా ఉంటుంది. ఎవరైతే ఈ ఆటలో ఓడిపోతారో వాళ్ళు 12 సంవత్సరాలు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయాలి అని అన్నాడు. ఈ పథకం బాగుందని ధృతరాష్ట్రుడు అనుకొని మరలా విదురుడితో ఒక లేఖ పాండవులకి పంపించాడు. ఆ లేఖలో ఏమని రాసిందంటే, నిన్న జరిగిన ఆట శృతి మించిందని నాకు అర్థమైంది, అందుకే ఆ ఆటని అక్కడే రద్దు చేశాను. ఇప్పుడు చివరగా ఒక్కటంటే ఒక ఆట ఆడడానికి మీరు రండి. ఎందుకని పిలుస్తున్నానంటే, పాండవులు ఒక ఆడది వేసిన భిక్షం వల్ల బ్రతికి బయటపడ్డారు అనే నింద మీ జీవితాంతం మీ మీద పడకూడదని ఈ ఆటకు రమ్మంటున్నాను. ఎందుకంటే నేను మీ అందరినీ కాపాడింది ద్రౌపదే కాబట్టి. ఆట నియమం ఒకటే, ఓడిన వాళ్ళు 12 సంవత్సరాలు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం అని ఆ లేఖలో రాసి ఉంది. పాండవులు వెళ్ళేవాళ్ళు కాదు, కానీ వెళ్ళాలి అని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే ఆ లేఖలో రాసిన ఒక పాయింట్, ఆడదని భిక్షం వల్ల కాపాడబడిన పాండవులు అనే మాట వాళ్ళకి చాలా అవమానకరంగా అనిపించింది. అందుకే వెంటనే హస్తినాపురానికి ద్రౌపదితో కలిసి వారు వెళ్ళారు. ఆట మొదలైంది. శకుని పాచికలు వేశాడు. పాండవులు ఓడిపోయారు. కౌరవులు ఆనందానికి అవధులు లేవు. ఇంద్రప్రస్థం ఇక 13 సంవత్సరాల పాటు కౌరవుల సొంతమైంది. పాండవులు వాళ్ళ నగలు, పై వస్త్రాలు తీసి ఆ సభ మధ్యలో పెట్టి అటు నుండి అట్టే అరణ్యవాసానికి బయలుదేరారు. ఇక్కడి నుండే మనకు ఒక సామెత వచ్చింది, మనం మొదటిసారి మోసపోతే అది మోసం చేసిన వాడు తప్పు, కానీ ఒకే విషయంలో రెండోసారి మోసపోతే ఈసారి మాత్రం మోసపోయిన వాడు తప్పు. పాండవులు చేసింది అదే. పాండవులు అరణ్యానికి బయలుదేరుతుంటే వాళ్ళతో పాటు ఇంద్రప్రస్థం ప్రజలు కూడా వస్తాం అని అన్నారు. కానీ దానికి పాండవులు ఒప్పుకోలేదు. ఎందుకంటే అరణ్యంలో మేం బతకడమే చాలా కష్టం, మిమ్మల్ని నేను అక్కడ ఒక రాజులా పాలించలేను, దయచేసి రావద్దని పాండవులు వాళ్ళని ఒప్పించి ఆపేశారు. పాండవులు ద్రౌపది మాత్రమే అరణ్యవాసానికి బయలుదేరారు. కుంతీదేవిని జాగ్రత్తగా చూసుకుంటానని విదురుడు పాండవులకి మాటిచ్చాడు. పాండవులు 2 రోజులు అడవిలోనే ప్రయాణించి ఒక చోటు చూసుకొని కొన్ని రోజులు ఇక్కడే ఉందాం అని అనుకొని అక్కడే ఉన్నారు. వాళ్ళల్లో ఏ ఒక్కరూ మరొకరితో మాట్లాడట్లేదు. మరుసటి రోజు అర్జునుడు ఒక్కడే ఒక నది ఒడ్డున నిల్చొని అస్తమిస్తున్న సూర్యుని చూస్తున్నాడు. అప్పుడు ద్రౌపది అర్జునుడి దగ్గరకు వచ్చి అర్జున అని పిలిస్తే అర్జునుడు మాత్రం ద్రౌపది మొహం చూడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు ద్రౌపది అర్జునుడి చేయి పట్టుకొని, ఎందుకు అర్జున ఇలా ప్రవర్తిస్తున్నావు? ఆ సభలో దుశ్శాసనుడు నా జుట్టు పట్టుకొని ఈడ్చుకొచ్చిన దానికంటే నువ్వు నాతో మాట్లాడకుండా ఉండడమే నాకు ఎక్కువ బాధను కలిగిస్తుంది అని ద్రౌపది అంది. అప్పుడు అర్జునుడు, ఏం మాట్లాడిన ద్రౌపది, నిన్ను స్వయంవరంలో గెలిచి తీసుకొచ్చి 5గురికి భార్యని చేసి
తరువాత కాండవప్రస్థం పాలు చేసి జోదంలో నిన్ను పెట్టి నిండు సభలో అవమానపడేలా చేశాను. ఏ రోజు నేను ప్రేమిస్తున్న వాడిలా నీ కోసం నేనేమీ చేయలేదు. నీ కళ్ళకు చూసే ధైర్యం నాకు లేదు ద్రౌపది అని అర్జునుడు అన్నాడు. అప్పుడు ద్రౌపది, సరే అర్జున, ఇప్పటి వరకు నేను నిన్ను ఏమీ అడగలేదు, కానీ ఇప్పుడు నేను నిన్ను ఒక వరం అడుగుతున్నాను. అదేంటంటే కౌరవుల్లో ఏ ఒక్కడు ప్రాణంతో మిగలకూడదు. వాళ్ళ నాశనాన్ని నా కళ్ళతో నేను చూడాలి. మన అజ్ఞాతవాసం పూర్తయ్యేలోపు వాళ్ళ నాశనానికి కావాల్సిన శక్తిని, ఆయుధాలని, అస్త్రాలని నువ్వు సాధించాలి. కౌరవ వంశం సమూలంగా నాశనం అయిన రోజునే నా ఈ కురులని ముడివేస్తాను. అప్పటి వరకు నా కురులని ముడివేయకుండా ఇలానే ఉంచుతాను అనంది. నువ్వు అడిగింది నేను చేసి చూపిస్తాను అని అర్జునుడు ద్రౌపదికి మాటిచ్చాడు. ఇక పాండవుల అరణ్యవాసం మొదలైంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో కంటెంట్ వేరే లెవెల్లో ఉంటుంది. డోంట్ మిస్ ఇట్. మళ్ళీ నెక్స్ట్ సాటర్డే సేమ్ టైంకి కలుసుకుందాం. నేను రాసిన మహాభారత పుస్తకాన్ని ఇప్పుడే ఆర్డర్ చేయండి. లింక్స్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్.